మార్కెట్లో స్వీట్ కార్న్ అయితే చాలా బాగా దొరుకుతుంది కదండి. మా ఇంటి దగ్గర 50కి 10 కండలైతే అమ్ముతున్నారు. వీటితో వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. నేను ఎప్పుడూ నా ప్రెగ్నెంట్ టైంలో తినాలనిపించి చేసుకొని తిన్నాను. అప్పటి నుంచి నా ఫేవరెట్ రెసిపీస్లో ఇవి కూడా ఒకటి అనమాట. స్వీట్ కార్న్ మొత్తం ఒలుచుకొని నీట్గా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకున్నాను. కొన్నేమో సన్నగా తరిగి ఇట్లా యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత బియ్యపిండి ఎందుకు యాడ్ చేసుకున్నామంటే క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్, అందుకని చెప్పి బియ్యపిండి యాడ్ చేసుకున్నాము. బియ్యపిండి కొలత అనేది ఏమి ఉండదు, మనకి థిక్నెస్కి తగ్గట్టు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, నెక్స్ట్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోకుండా మనం పేస్ట్ లాగా కలుపుకొని అయినా మిక్స్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొంచెం జీలకర్ర, తర్వాత చిటికెడు పసుపు. నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పి పౌడర్ ఉందని చెప్పి జింజర్ గార్లిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు పేస్ట్ ఉంటే పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర. నా దగ్గర పుదీనా లేదని చెప్పి నేను పుదీనా స్కిప్ చేశాను, మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు గారెలు వేయటానికి ఎట్లా వస్తుంది ఏంటని చూసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకొని కావాలనుకుంటే బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు అసలు పూర్తిగా శనగపిండి స్కిప్ చేసేసి ఓన్లీ బియ్యపిండే యాడ్ చేసుకోవచ్చు. చాలా క్రంచీగా వస్తాయి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మెయిన్ చెప్పాలంటే మనం గారెలు వేసుకొని తినేటప్పుడు అసలు ఎన్ని తింటున్నాం ఏంటి అని కూడా లెక్క ఉండదన్నమాట. మినప్పప్పుతో తినేటప్పుడు కొన్ని తినగానే కడుపు నిండిపోతుంది కదా, కానీ వీటితో తినేటప్పుడు అయితే అసలు ఎన్ని తింటున్నామో లెక్క అనేది ఉండదన్నమాట. అన్ని తింటాము. మా హస్బెండ్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటంటే వేసేటప్పుడు ఇవి మందంగా వేసుకున్నామంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగోవు, గారెలాగే ఉంటాయి. అంటే మినపప్పుతో చేసుకున్న గారెలాగా ఉంటాయి. కొంచెం పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకున్నప్పుడే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. దీని కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ లేకపోతే పల్లీ చట్నీ కానీ వేసుకొని తిన్నామంటే ఇంకా అసలు సూపర్ అంటే సూపరు. ఇప్పుడు రెగ్యులర్గా మినపప్పుతో వేసిన గారెల కన్నా కూడా స్వీట్ కార్న్ చాలా తక్కువగా మార్కెట్లో అవైలబుల్గా ఉంది కదా, కాబట్టి ఒకసారి మీరు కూడా రెగ్యులర్గా తినేలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి. మీరు గారెల్ని మర్చిపోయి ఇవే మీ ఫేవరెట్ అయిపోతాయి, అంత టేస్ట్ బాగుంటాయి. మా పాపకు కూడా చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా కానీ హిట్ అయ్యే రెసిపీ కానీ ఫ్లాప్ అయ్యే రెసిపీ కాదు. నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.